ఏంటంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో చూస్తే ఎండ్ వరకు చూడండి, ప్రాబ్లం అంతా కూడా ఎండ్ వరకు చూడలేదు కానీ ఏం అర్థం కాదు. సో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. మహా అయితే 20 minutes 30 minutes ఉంటుంది. సో కడ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఓకేనా. డెన్స్ క్లోజ్డ్ సైకిల్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఉందంట, డెన్స్ క్లోజ్డ్, ఓకేనా. సో దట్ ఈస్ బెల్ పాలిమర్ సైకిల్ అనమాట. అసలు బెల్ పాలిమర్ సైకిల్ ఎలా ఉంటుంది, బెల్ పాలిమర్ అసలు రిఫ్రిజిరేటర్ ఎలా ఉంటుంది అంటే కంప్రెసర్ ఉంటుంది, ఓకే. కంప్రెసర్, అలాగే ఒక కూలర్, నెక్స్ట్ ఒక ఎక్స్పాండర్. సో నేను పెద్ద వేసుకుంటే నాకు డైగ్రామ్ చిన్నది వేసుకుంటే స్పేస్ కలిగి చూడండి ఒకసారి. సో ఎలాంటి కంప్రెసర్ ఉంటుంది, అలాగే ఒక కూలర్ ఉంటుంది, కూలర్ నుంచి ఇంకొక ఎక్స్పాండర్ ఉంటుంది, ఎక్స్పాండర్ నుంచి ఒక రిఫ్రిజిరేటర్ ఉంటుంది. సో దట్ ఈస్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇలాగ అటాచ్ చేస్తే కనుక దీన్ని డెన్స్ క్లోజ్డ్ అంటే బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నేను బెల్ పాలిమర్ సైకిల్ మీద ఒక 4-5 వీడియోలు చేశాను. ఆ వీడియోస్ అన్నీ చూడండి, ఆ వీడియోలు చూస్తేనే కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అర్థం కాదు. దాన్ని రివర్స్ గ్రేటర్ సైకిల్ అంటారని, లేకపోతే రివర్స్ జౌల్ సైకిల్ అంటారని కూడా చెప్పాను చాలా క్లియర్గా. ఇది మాడిఫికేషన్ ఆఫ్ కార్నర్ సైకిల్ అని చెప్పాను, రివర్స్ కార్నర్ సైకిల్ యొక్క మాడిఫికేషన్ అని కూడా చెప్పాను. అసలు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. కూలింగ్ వాటర్, హాట్ వాటర్ అవుట్, ఓకే. సో దీన్ని కూలర్ అంటారు, ఓకే. దీన్ని రిఫ్రిజిరేటర్ అంటారు, ఓకే. దీన్ని కంప్రెసర్, సో దీన్ని ఎక్స్పాండర్. సో దట్ ఈస్ ఇలా కనుక మనం అరేంజ్ చేసుకుంటే మన దీన్ని బెల్ పాలిమర్ సైకిల్ అంటారు. చూడండి ఒకసారి, ఇది 1 2 3 and 4. సో 4 కాంపోనెంట్స్, 4 ప్రాసెసెస్, ఓకేనా. అన్ని ప్రాసెస్కి మనం ఆల్మోస్ట్ కనిపిస్తుంది అందరికీ. చూడండి ఒకసారి, దీన్ని బెల్ పాలిమర్ సైకిల్ అంటారు. సో క్లోజ్ అంటారు కాబట్టి దీని బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ ఉంటుంది అంటే ఎక్స్ట్రా కాంపోనెంట్ మనకి ఎవాపరేటర్తో, దట్ ఈస్ రూమ్తో రిఫ్రిజిరేటర్తో అటాచ్ అయి ఉంటుంది అన్నమాట. అలాగే దీని యొక్క సైకిల్ చూస్తే ఇది ప్రెషర్, వాల్యూమ్, ప్రెషర్ అండ్ వాల్యూమ్ చూడండి ఒకసారి. కంప్రెసర్, కూలర్, అలాగే ఎక్స్పాండర్, అలాగే రిఫ్రిజిరేటర్. ఇట్ ఈస్ 1 2 3 and 4. సో 4 ప్రాసెసెస్, ఓకే. సో కంప్రెసర్లో నేను వీటి గురించి చాలా క్లియర్ చెప్పాను. వాల్యూమ్ డిక్రీజ్ అయింది, ప్రెజర్ ఇంక్రీజ్ అయింది. కూలర్లో 2 to 3 is కూలర్లో కాన్స్టెంట్ ప్రెజర్ ఉంటుంది, అంటే అక్కడ ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వడానికి డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు, బికాస్ ఇట్ ఈస్ ఏ కూలర్. అక్కడ వచ్చిన కాంపోనెంట్ కూల్ చేసింది కానీ బయటికి ప్రెజర్ పెంచి కనుక పంపించదు. 3 to 4 is ఎక్స్పాండర్, దట్ ఈస్ ప్రెజర్ డౌన్, ఓకేనా. 4 to 1 ఏదైతే ప్రెజర్ డౌన్ అయిందో ఆ ప్రెజర్తోనే రిఫ్రిజిరేటర్లోకి ఎంటర్ అవుతాం అనమాట, దట్ ఈస్ రూమ్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇది పీవీ డయాగ్రామ్. అలాగే వాల్యూమ్ టెంపరేచర్ అండ్ ఎస్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 1. సో అన్ని ప్రాసెస్ మనకు ఆల్మోస్ట్ టెంపరేచర్ ఎక్కడ డౌన్ అవుతుంది, 2 to 3 గ్రాడ్యుయేట్, 2 to 3 ఈజ్ కూలర్. సో డౌన్ అయింది 3 to 4 కూడా డౌన్ అయిపోతే ఇది అసలు స్టార్టింగ్ టెంపరేచర్ T1 ఉన్న టెంపరేచర్ T4 వచ్చేసి చాలా తక్కువ టెంపరేచర్, ఓకేనా.
దీన్ని PV డయాగ్రామ్ అంటారు. దీన్ని PS డయాగ్రామ్ అంటారు. ఫర్ డెన్స్ కోల్డ్ సైకిల్. సో చూస్తే నాకు ఆడ ఇచ్చిన వాటన్నిటిని చూడవచ్చు. వాడు ఏం అడుగుతున్నాడు? డెన్స్ కోల్డ్ సైకిల్ అంటే రిప్రజెంట్ ఎలా ఉంటుంది? సిస్టమ్ వర్కింగ్ ఆన్ బిట్వీన్ 4 bar and 16 bar. చాలా క్లియర్గా మాట్లాడు. సో దట్ ఈస్ 4 bar 16 bar ఆ ప్రెజర్స్తో అది వర్క్ చేస్తుంది. ఇప్పుడు హైయెస్ట్ ప్రెజర్ ఏంటి? P2 P3 నా లోయెస్ట్ టెంపరేచర్ ఏంటి? లోయెస్ట్ ప్రెజర్ ఏంటి? 1 to 4. సో నేను రాస్తాను సొల్యూషన్. Solution is equal to, that is P1 is equal to P4, that is lower pressure is equal to 4 bar. Okay, next P2 is equal to P3 is equal to 16 bar. What is it? Extract 126 megajoule per heat per hour. Okay na, 126 megajoule per hour of the power ni that is extract chestnam. The air enters the compressor at 5 degrees. Okay, T1 ichadi. P1 ichadi. That is T1 is 5 degrees Celsius. So that is equal to 5 plus 273. That is equal to another actual 5 add చేస్తే 278 degrees. Sorry, kelvins. Okay. Next. ఇది 5 degrees. Next. And into expander is 20 degrees Celsius. Expander is అంటే 3 to 4 expander. ఓకే నా, ఎంటర్స్ ఎక్స్పాండర్ అంటే T3 ఇచ్చినట్టు అనమాట. వాడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను అంతనా. ఓకే, T3 ఇచ్చాడు. T3 is equal to 20 degrees Celsius. That is 20 plus 273. So 20 add చేస్తే 293 kelvins. Okay, next ఇంకేం ఇచ్చాడు? assuming that unit runs at 300 rpm, that is n is equal to 300 rpm. Okay, now find out power required. ఎంత పవర్ అన్నది కావాలి అని అడుగుతున్నాడు. that is supposed to be power required to run the unit రన్ చేయడానికి ఎంత పవర్ కావాలి అంటే రిఫ్రిజిరేటర్ ఏదైతే ఉందో ప్లాంట్ అది రన్ చేయడానికి ఎంత పవర్ కావాలని అడుగుతున్నాడు. ఓకే, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఇనిషియల్ అంటే T1 టెంపరేచర్ తెలుసు. ఓకే, ఈ టెంపరేచర్ తెలుసు, కానీ T2 తెలియదు, T3 తెలుసు, మరి T4 తెలియదు. సో పవర్ రిక్వైర్డ్ అంటే మనకు అన్ని స్టేజెస్లో టెంపరేచర్ తెలిసింది అనుకోండి, దాని నుంచి వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేస్తాం. వర్క్ డన్ వచ్చేసింది అనుకోండి, హీట్ అబ్జార్ప్షన్ ఆల్రెడీ ఇచ్చాడు. సో దాని ప్రకారం చేసి ఇచ్చామన్నమాట. చూడండి ఒకసారి నేను ఎలా చేస్తాను అంటే పవర్ రిక్వైర్డ్ టు రన్ యూనిట్ అంటే యూనిట్ అంటే మీకు ప్లాంట్ యూనిట్ అన్నమాట. ఓకేనా? సో చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి ఒకసారి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఫస్ట్ మనకి 1 to 2 ప్రాసెస్ లేదు. 1 to 2 is isotropic compression process కాబట్టి సో T2 by T1 it is equal to P2 by P1 whole to the power of gamma minus 1 by gamma. So that is equal to P2 by P1 it is equal to P2. P2 is already మనకు వచ్చింది, that is 16. So 16 by 4 that is gamma value is, so మనకి gamma value ఇచ్చాడు. So gamma value
ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ఉంది కాబట్టి 1.4. ఓకేనా? కేస్ కాల్ ఫాలో అవుతుంది అన్నది అనుకోండి, అప్పుడు మనం ఆ వాల్యూ తీసుకోవాలి. సో దట్ ఈస్ 1.4 minus 1 by 1.4, దట్ ఈస్ మనకి d2/d1 మనకు కావాల్సిన t2 is equal to t1 times of, so దీంట్లో so 4 times, that is 4 to the power of 0.4 by 1.4, that is equal to t1 value is, so t2 is equal to t1 value is 278 into 4 to the power of 0.4 by 1.4, that is t2 ఎంత వచ్చిందంటే మనకు వాల్యూ ఎంత వచ్చిందంటే 413 కెల్విన్స్ వచ్చింది. 413 కెల్విన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? సో t2 వచ్చేసింది. ఇప్పుడు t3 బై కన్సిడర్ 3 to 4, సో ఐసెంట్రోపిక్ expansion process. Okay, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ లో ఓకే ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్, దట్ ఈస్ p3 by p4, it is equal to p3 by p4 whole to the power of gamma minus 1 by gamma, that is మనకు కావాల్సిన p3 by p4 it is equal to 16 by p3 is 16 by 4 into 1.4 minus 1.4, that is equal to t3 by p4 వాల్యూ మనకు ఎంత వచ్చిందంటే that is 1.4. 1.4 వచ్చింది. 1.4, so that is equal to మనకు కావాల్సిన p4 is equal to t3 by 1.4, that is equal to that is equal to t3 value మనకు ఆల్రెడీ వాడి ఇచ్చాడు. t3 value 293 by 1.4, that is equal to t4 మనకు వచ్చింది వాల్యూ. t4 is 197 kg. సో ఇది కూడా వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది heat extracted. Heat extracted అంటే ఎంత ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఎక్కడ అవుతుంది? సో 4 to 1 అవుతుంది. దట్ ఈస్ Cp into T1 minus T4. కనిపిస్తుంది అందరికీ ఎలా? సో కింద కనిపిస్తుందా? ఓకే, సో నేను ఆరాయించింది extracted, that is QA, it is equal to Cp value is 1.004. Okay, that is చూడండి ఒకసారి. QA Cp value is 1 into T1 minus T1 value మనకి ఎంత? 278 minus T4 is 197. So that is QA extract. ఎంత వచ్చిందంటే మనకి సో 81 కిలోజౌల్ పర్ కేజీ. సో 81 కిలోజౌల్ పర్ కేజీ ఎంత వచ్చింది. ఓకే, నెక్స్ట్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయండి. వర్క్ డన్స్, సో వర్క్ ఎక్కడ జరుగుతుంది? 1 to 2 and 3 to 4. సో ఇక్కడ మాత్రం వర్క్ జరుగుతుంది కాబట్టి వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయండి. వర్క్ డన్ ఇన్ compressor, that is
C it is equal to gamma by gamma minus 1 into R into compressor temperature, that is T2 minus T1. So simply gamma values దీన్ని n అని చెప్తాడు. ఓకే, సో దీని చేస్తే 1.4 by 1.4 minus 1 ఇది R value 0.27 into so T2 value మనకి ఎంత ఉంటుంది 413 minus temperature T1 is 270, so that is equal to working compressor మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ 169.5 kilojoule per kg. Okay, so next working in expander. Okay, working expander అంటే మనకి ఎలా అయితే expander working లో కూడా జరుగుతుందని చెప్పాను. It is gamma by gamma minus 1 into R into temperature చెప్పేసి ఎక్కడ expander is 3 to 4 process, that is T3 minus T4, so that is equal to 1.4 by 1.4 minus 1 into 0.27 into, so T3 temperature is 293 అలాగే మైనస్ T4 వాల్యూ మనం 197. సో మనకి ఎంత వచ్చిందంటే WE it is equal to 82 kilojoule per kg. సో ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి హీట్ సప్లై చేసి అలాగే టౌన్ యొక్క కెపాసిటీ ఆఫ్ ద రిఫ్రిజిరేటర్ మొత్తం దీని కెపాసిటీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే చూడండి ఒకసారి, కెపాసిటీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? కెపాసిటీ ఇండైరెక్ట్ ఇచ్చాడు. కెపాసిటీ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ ఈక్వల్ టు 126 మెగాజౌల్ ఇచ్చాడు. అంటే మీనింగ్ ఏంటి? సో 126 into 10 to the power of 3 kilojoule per hour ఇచ్చాడు. per hour. ఓకే, ఇది per hour. per seconds per minute లో మాట్లాడితే 126 into 10 to the power of 3 whole by 60 into kilojoule per minute లో ఉంటుంది. కనిపిస్తుంది అనుకుంటున్నాను అందరికీ. ఓకేనా? పర్ 60లో 126 into 10 to the power of 3 వేస్తే 60లో కన్వర్ట్ అవుద్ది. ఓకేనా? సో చూస్తే నాకు ఎంత వచ్చిందంటే కెపాసిటీ, సో కెపాసిటీ Q is equal to, సో లేకపోతే నేను రాసింది మళ్ళీ రాస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ రాసింది పైన రాసింది కనిపించట్లేదు. 126 into 10 to the power of 3 divided by 60, it is in kilojoule per minute లో కనుక that is equal to మనకి ఎంత 2100 I think, next 2100 kilojoule per minute. ఓకే, Q వచ్చేసింది. అలాగే QA చేసి నాకు మాస్ ఫ్లో రేట్ ఫైండ్ అవుట్ చేయండి. MA is equal to Q by QA, so that is Q 2100 divided by 81. సో నాకు ఎంత వచ్చిందంటే ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు MA is 25.9 kilojoule per kg per minute. సో నాకు అన్నీ వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్గా అలాగే దీన్ని నెట్వర్క్ అని ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? W net is equal to
WC by C minus WE. So that is equal to WC, that is 169.5 minus 82. నాకు W net కూడా వచ్చింది. W net 87.5. సో ఇంత వచ్చింది మనకు వాల్యూ కిలో వ్యాట్, కిలో జౌల్ పర్ కేజీ. పవర్ రిక్వైర్డ్, మనకు కావాల్సిన పవర్ రిక్వైర్డ్ P is equal to, so MA into W net by 60 అంటే ఆటోమేటిక్ పవర్ వచ్చేసింది. MA ఫైండ్ అవుట్ చేసి ఆల్రెడీ 25 kg 0.9 into W net 87 by 4 by 60, that is equal to పవర్ ఎంత వచ్చిందంటే 87.8. సో 37.8 కిలోవాట్. ఇది ఒకదానికి ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఏమనుకున్నాడు, బోర్ ఆఫ్ ద కంప్రెసర్. బోర్ ఆఫ్ ద కంప్రెసర్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ. ఎలా చేయాలి అంటే PV is equal to ఫస్ట్ సెకండ్ బోర్ ఆఫ్ ద కంప్రెసర్. సో ఎలా చేయాలి, సో ఫస్ట్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. V1 is equal to MRP1. సో నాకు ఈ రిలేషన్ నుంచి V1 is equal to MRP by P1. సో దట్ ఈస్ V1 వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే MA అంటే M అంటే 25 by 25.9, M R వాల్యూ 0.287, అలాగే టెంపరేచర్ T1 వాల్యూ 278. ఓకే, ఓకే 278 divided by P1 is 4. సో V1 మనకు వచ్చేసి V1 మనకి ఎంత వచ్చిందంటే 5.17 meter cube per minute. సో నేను ఆల్రెడీ సో V1 వచ్చేసింది. V1 ఇంకో రిలేషన్ ఉంది, we know that, రాయండి, we know that. సో చాలా ప్రాబ్లం చెప్పాను ఇక్కడ. we know that V1 is equal to 5/4 D square into L into N, that is V1 is equal to 5/4 D square. మనది V1 వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 5.17, that is 5/4 D square into length of the element. Length of the element అంటే length of the element 300 mm అన్నాడు, that is 0.3. ఓకే, అలాగే RPM 350 RPM అయితే కాదు, 300 RPM. సో దీనిలో నుంచి D వాల్యూ వచ్చింది. D వాల్యూ ఎంత వచ్చిందంటే 0.192 మీటర్స్, 0.192 మీటర్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు D ఈజ్ ఈక్వల్ టు 192 mm. ఓకే, మనకు కావాల్సిన బోర్ ఫైండ్ అవుట్ చేసి. ఓకేనా. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే రిఫ్రిజిరేటింగ్ కెపాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐస్ ఇన్ 0 degrees. సో రాయండి, రిఫ్రిజిరేటింగ్ కెపాసిటీ అంటే ఈ వచ్చిన వాల్యూస్ అన్ని ప్రకారం రిఫ్రిజిరేటింగ్ కెపాసిటీ మనకి ఆడు ఎక్స్ట్రాక్ట్ హీట్ ఎక్స్ట్రాక్ట్ ఎంత ఇచ్చాడు, 126 మెగా జౌల్. సో నేను రాస్తాను, హీట్ ఎక్స్ట్రాక్షన్ 126
మెగా జౌల్ పర్ అవర్ ఇచ్చింది. దీన్ని 24 అంటే డేకి అప్లై చేయండి. 126 ఇంటూ పర్ డేకి 24, సో దట్ ఈస్ ఈక్వల్ టు మెగా జౌల్ పర్ డే. ఓకే, కెపాసిటీ పర్ డే. సో జౌల్లో చెప్పాలంటే 126 ఇంటూ 24 ఇంటూ 10⁻³ ఓకేనా, కిలో జౌల్ పర్ డే. ఓకేనా. సో ఇదంతా వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 3024 ఇంటూ 10⁻³ పర్ డేలో మనం మాట్లాడవలసిన కిలో జౌల్ అయితే. ఓకేనా. దీని కెపాసిటీలో చెప్పాలనుకోండి, దీని యొక్క రైస్ యొక్క లేటెంట్ హీట్ మనకి 330 అని తెలుసు. సో హీట్ కెపాసిటీ బై సో లేటెంట్ హీట్ వేస్తే ఐస్ వేస్తే కెపాసిటీ వచ్చేస్తుంది. దట్ ఈస్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు హీట్ ఎక్స్ట్రాక్టెడ్, దట్ ఈస్ QA బై లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ యొక్క లేటెంట్ హీట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు Q3024 into 10⁻³ divided by 335, I think 335, yes, 335. So that is 9,000 kgs వస్తుంది. 9,000 kgs. So that is 9 tons వస్తుంది. ఆ ప్లాంట్ నుంచి వచ్చే ఐస్ 9 tons అన్నమాట. ఎలాగ ప్రాబ్లమ్ని సొల్యూషన్ రప్పించేటట్టు ఉండాలి. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి, రిఫ్రిజిరేటింగ్ కెపాసిటీ కానీ నుంచి చెప్తాను. చూడండి, రిఫ్రిజిరేటింగ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు హీట్ ఎక్స్ట్రాక్షన్ 126 మెగా జౌల్ పర్ అవర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 126 ఇంటూ దట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ ఓకే హీట్ ఎక్స్ట్రాక్టెడ్. యాక్చువల్గా ఆ ఎక్స్ట్రాక్షన్ వేరు, ఈ ఎక్స్ట్రాక్టెడ్ వేరు. ఇది కెపాసిటీ మాట్లాడుకోవచ్చు అన్నమాట. సో కెపాసిటీ ఓకేనా. సో Q పర్ డే బై లేటెంట్ హీట్ ఆఫ్ గ్యాస్ ఆటోమేటిక్గా ఎంత టన్స్ ఆఫ్ ఐస్ వస్తుందో ఈజీగా చెప్పచ్చు అనమాట. ఇది ప్రాసెస్ 1 by 1 చేసుకుంటూ వెళ్ళండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేసింది ప్రాబ్లం. ఇది జౌల్స్ మీద చాలా క్లియర్గా అడుగుతున్నాడు ప్రాబ్లమ్స్ని. 1కి 10 సార్లు చేయండి అమ్మా. సో స్టార్టింగ్ కాడ నుంచి బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ప్రాబ్లం అంతా అర్థమైపోద్ది. ఓకేనా.